అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? స్వర్గానికి దారి. మంగళాపురం గ్రామాన్ని చేరబోతున్న చిన్నడికి ఒక విచిత్రం జరిగింది. ఊరి బయట రకరకాల పంట పొలాలలో దమ్ము కొంచెం కూడా లేక నేల నెర్రెలు విచ్చుకుంది. పైర్లు ఎండిపోతున్నాయి. కానీ వాటిని ఆనుకొని ఉన్న చెరువు నిండా నీరున్నది. మరికొంత ముందుకు పోయి చిన్నడు ఇంకొక విడ్డూరం చూశాడు. ఒక పెద్ద తోపులో చింత, మామిడి మొదలైన చెట్లకు పాదులు తవ్వి కొందరు మనుషులు నీరు పెడుతున్నారు. ఈ ఊరి వాళ్లకు మతులు లేవా అనుకుంటూ చిన్నడు పొలాలలో ఉన్న మనుషుల దగ్గరకు పోయి ఒక పక్క పంట పొలాలు నీరు చాలక ఎండిపోతుంటే ఇంకో పక్క మహావృక్షాలకు నీరు పెడుతున్నారేం? చెరువులో అంత నీరుండగా పొలాలు ఎండిపోవలసిన కర్మ ఏం పట్టింది అని అడిగాడు. చెరువులో నీళ్లు మా పొలాలకు ఎలా వస్తాయి బాబు? చెరువు జమీందారుది, పొలాలు మావి. ఆ చింత చెట్లు, మామిడి చెట్లు కూడా జమీందారువే. వర్షం కురిస్తే కానీ మా పొలాలు పండవు. ఏం చెయ్యాలి అన్నారు రైతులు. చిన్నడికి ఒళ్ళు మండిపోయింది. మీరు ఒట్టి వెర్రివాళ్లలా ఉన్నారు. చెరువు జమీందారుదైతే అందులో ఉన్న నీరు అతని తాత పంపిస్తున్నాడా అని చిన్నడు అడిగాడు. జమీందారు తాతకేం బాబు, మహాదాత. మా పొలాలు తడిసినాకనే తన పొలాలకు నీరు పెట్టుకునేవాడు. ఒక్కొక్కసారి పాపం తన పొలాలు ఎండిపోయినా చూస్తూ ఊరుకునేవాడు. ఆ రావు బహదూర్ కొడుకు రాజారాం బహదూర్ తన పొలాలకు చాలగా మిగిలిన నీరు మమ్మల్ని పెట్టుకొనిచ్చేవాడు. ఇప్పుడు ఉన్న జమీందారు ఆయన కొడుకు. ఈయనగారి హయాంలో ఎలా ఉన్నది నువ్వు చూస్తున్నావుగా. చుక్కరానియడు. మా బ్రతుకులు చింత చెట్ల కన్నా హీనమైపోయాయి అన్నారు రైతులు. ఈ మాటలు వింటుంటే చిన్నడికి కడుపులో దేవినట్లయింది. వాడు 2 రోజులు ఊళ్ళో ఉండి జమీందారు గురించి వాకపు చేశాడు. జమీందారు ప్రవర్తనకు ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. అతనికి ఇంకిత జ్ఞానం తక్కువ, మూర్ఖపు చాదస్తం ఎక్కువ. నయానో భయానో జమీందారు వైఖరి మార్చి ఊరి వాళ్లకు ఉపకారం చెయ్యవచ్చునని చిన్నడు అనుకున్నాడు. తన చెరువు నీళ్లు దొంగచాటుగా రైతులు తమ పొలాలకు పెట్టుకుంటున్నారేమోనన్న అనుమానంతో జమీందారు ప్రతిరోజు చెరువుగట్టున వెళుతూ ఎండిపోతున్న రైతుల పొలాలను, పచ్చగా ఉన్న తన పొలాలను తిలకిస్తూ ఆనందించేవాడు. ఒకరోజు జమీందారు వచ్చే వేళకు చిన్నడు కాషాయ వస్త్రాలు, గడ్డాలు, మీసాలు, మెడలో రుద్రాక్షలు ధరించి మొలలోతు నీటిలో నిలబడి చెంబుతో చెరువు నీరు ముంచి తీసి పరీక్షించి తిరిగి వలకబోస్తూ కనిపించాడు. అతను చేస్తున్న పని చూసి జమీందారు ఆశ్చర్యపోయాడు. ఎంతసేపటికి చిన్నడు నీరు తీసి చూసి వలకబోయటం మానకపోయేసరికి కుతూహలం కలిగి జమీందారు చిన్నడిని సమీపించి కొంచెం పరిహాసంగా, ఏయ్ సన్యాసి, ఏమిటి నీళ్లల్లో దేవులాడుకుంటున్నావు? ఏం పారేసుకున్నావు అందులో అని అడిగాడు. సన్యాసి చిరునవ్వుతో, అవును బాబు, చెంబెడు కొత్త నీటి కోసం వెతుకుతున్నాను. కానీ ఈ చెరువులో చాలా భాగం పాత నీరులాగే ఉంది. ఆ లోకం నుంచి నడిచి వచ్చిన నా శ్రమ అంతా వృధా అయిపోయింది. ఎందుకంటే ఆకాశంలో వేళ్లాడుతున్న ఒక పాపిని ఈ చెరువులోని కొత్త నీటితో స్వర్గానికి పంపవలసి ఉంది అంటూ వెళ్ళిపోబోయాడు. జమీందారు కుతూహలం కంగారుగా మారింది. అతను చిన్నడిని వెళ్ళిపోనివ్వక, అయ్యా, ఆకాశంలో పాపి వేళ్లాడటమేమిటి? కొత్త నీరేమిటి? ఆ పాపికి ఈ చెరువుకు ఏమిటి సంబంధం? మీరు ఆ లోకం నుంచి నడిచి రావడమేమిటి? దయచేసి విపులంగా చెప్పండి అన్నాడు. దానికి చిన్నడు ఇలా చెప్పాడు. నేను పరలోకవాసిని, స్వర్గం నుంచి వస్తున్నాను. ఈ చెరువు యజమాని రామచంద్ర బహదూర్ అటు స్వర్గానికి ఇటు నరకానికి కాకుండా ఆకాశంలో వేళ్లాడుతూ హైరానా పడిపోతున్నాడు. స్వర్గంలో ఉన్న అతని తండ్రి రావు బహదూర్ తన కొడుకు దుస్థితికి విచారపడి ఈ చెరువులో ఉండే కొత్త నీరు చెంబుడు తెచ్చి ఆ పాపి మీద చల్లినట్లయితే అతను స్వర్గానికి రావచ్చునని దేవతల అనుమతి పొంది
ఆ పని చెయ్యడానికి నన్ను పంపాడు. కానీ ఇప్పటి జమీందారు మహాపాపిలా ఉన్నాడు. చెరువు కింది పొలాలు ఎండిపోతున్నా గత సంవత్సరపు నీరంతా చెరువులోనే నిల్వ చేశాడు. ఈ పాపి గతి ఏమి కానున్నదో మరి. జమీందారు భయంతో కంపించిపోతూ, అయ్యా, ఈ చెరువు నీటిలో అంత మహత్తు ఉందా అన్నాడు. దీని మహత్తు నీకు తెలియదు. ఇందులోకి వచ్చే కొత్త నీటిలో హిమాలయ పర్వతాల పవిత్ర జలం కలుస్తుంది. అందుకే చచ్చిపోయిన 2 జమీందార్లు పాపపుణ్యాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. రావ్ బహదూర్ హయాంలో ఆయన ఇందులోని నీళ్లు రైతుల పొలాలకిచ్చి మిగిలిన నీరే తన పొలాలకు పెట్టుకునేవాడు. తన పొలాలు పండకపోయినా రైతుల పొలాలు పండితే చాలనుకునేవాడు. బ్రతికినన్నాళ్ళు ధర్మదాతగా పేరు పొంది చచ్చి ఉత్తముడిగా స్వర్గానికి వచ్చాడు. తరువాత అతని కొడుకైన రామచంద్ర బహదూర్ స్వార్థపరుడు. తన కడుపు నిండినాకనే ఇతరులకు తిననిచ్చే స్వభావం కలవాడు. తన పొలాలకు నీరు సరిపడితేనే ఇతరుల పొలాలకు ఇచ్చేవాడు. ఆ కారణం చేత అతను స్వర్గానికి కాకుండా నరకానికి కాకుండా మధ్యలో వేలాడుతున్నాడు. రావ్ బహదూర్ ఉత్తముడు, రామచంద్ర బహదూర్ మధ్యముడు, ఇప్పుడున్నవాడు అధముడు అన్నాడు. వెంటనే జమీందారు చిన్నడి కాళ్ల మీద పడి, నేనే బాబు ఆ అధముణ్ణి, నేను స్వర్గానికి వెళ్ళే ఉపాయం చెప్పు అన్నాడు. చిన్నడు జమీందారును లేవనెత్తి, భయపడకు, పాపభీతి ఉంటే చాలు, అన్ని పాపాలు పోతాయి. నేను చెప్పినట్లు చేశావంటే నువ్వే కాకుండా నీ తండ్రి కూడా స్వర్గానికి వెళ్ళగలడు. చూడు, మీ తాత చేసిన పుణ్యం అతన్ని స్వర్గానికి లాగుతుంటే నువ్వు చేసిన పాపం అతన్ని నరకంకేసి లాగుతున్నది. ఇప్పుడు నువ్వు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తే కానీ మీ తండ్రికి నీకు విమోచనం కలగదు. గతాన్ని మరిచిపోయి కొత్త జీవితం ప్రారంభించు. ఈ చెరువులో నీరు రైతుల పొలాలకు విడుదల చెయ్యి అన్నాడు. తరువాత త్వరలోనే జమీందారు ధర్మదాతగా పేరు తెచ్చుకున్నాడు. అతని చెరువులో ఏటా కొత్త నీరే ఉంటూ వచ్చింది. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.